ఆమె ఎట్లా మాట్లాడుతుంది ఈయన ఎట్లా మాట్లాడుతుండు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సరిగ్గా చూసుకుంటే పిల్ల మా ఇంటికి ఎందుకు వస్తుందా నువ్వు కరెక్ట్ చూడకనే కదా మా ఇంటికి వచ్చేది అవునా మేము చేస్తలేము అది చూడకపోతే అరే అనిల్ ఆ రిపోర్ట్ తీసుకురాపో చేతి కలవలేదు అంటారు కదా వీళ్ళు ఆ రిపోర్ట్ తీసుకొచ్చినాక మాట్లాడదాం వీళ్ళతోటి ఇంకేం రిపోర్ట్లు చూపెట్టాలి అన్న నువ్వు రిపోర్ట్లు అనే మాట అనడుతోటే వాళ్ళ మొఖాలు చూడు ఎట్లా భయపడతారు గదగ దొరుకుతారు మీకయ్యా మేము గజగజ నొక్కుతున్నాము అవనులు వాళ్ళంతా గట్టిగా మాట్లాడుతారు వాళ్ళ దూరమాను గుళ్ళే మనమన్నా దూరదాం మరి చెప్పురావా కాలువలేదు మీరు దొరు లేకపోతే కాల్చామని మేమన్నా దొరుకుతాం చెప్పాను వాళ్ళనే అడుగు మామ దొరుకుతారు అడుగు పచ్చిబట్టలతోటి బాగా మాట్లాడుతారు చెప్పురా చెప్పురు మరి మీరైనా దొరుకుతారా తడిబట్టలతో మరి మేమన్నా దొరాలన్నా మరి అట్లా కాదయ్యా మేమెందుకు గుళ్ళ చూడతాము మాకేమవసరం మాకేం కర్మ పట్టింది మీరు జోరుకోపోయి గుళ్ళే మరి ఏమో మమ్మల్ని అంటారు గుళ్ళ చూడతాం దా అని మేమేం తప్పు చేసాం మేము జొర్రం బాగా మాట్లాడుతున్నారు మీరేడా సరే తీయక్క మీరేం కాలవలేదు మేమే ఉత్తగా ఉట్టించుకుంటున్నాం సరే తీర తమ్మి వాళ్ళు కాలవలేదు అంటారు కదా గ్యాస్ కడ కాలిందంటారు కదా ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడరా మన గాచారమే మంచిగా లేదు మరి ఏం చేద్దాం చెప్పు ఏ గుళ్ళేంది వచ్చేది ఈయన్నే మంచిగా మాట్లాడిగా చూడురయ్యా నేను నా కొడుకు అసంటోళ్ళం కాదు ఆడపిల్లను ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టాము నాకు కూడా ఇద్దరు ఆడపిల్లరయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు మా వాళ్ళు అసంటోళ్ళు కానే కాదే చూసినావయ్యా వింటున్నావు ఆ బిడ్డ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు సూటిపోటు మాటలు దాన్ని ఎంత మంచిగా చూసుకున్న బిడ్డ మీకంటే ఎక్కువ మంచిగా చూసుకున్నా తెలుసా దానికి ఇంత నియత్ లేకుండా పోయింది దాని అవగాన్ని మొత్తం తోలుకొచ్చి దాని పలగాన్ని మొత్తం దించి బదలాం చేస్తుంది గిట్లనే ఉంటాయి కోడలు అంటే చూసినా అమ్మ కోడలు బిడ్డ అవుతుంది ఆయే చూసినా ఎట్లా బదనాం చేస్తారు వీళ్ళందరూ మామని బదలాం చేసింది మొగన్ని బదలాం చేసింది కొనాకరి మనల్ని కూడా బదలాం చేసింది అందరూ తీసుకొచ్చి మనల్ని బదనాం చేస్తుంది ఇప్పుడు నడి రోడ్డు మీద పెట్టింది ఇక పంచాది వాళ్ళ అన్న పెద్ద మాట్లాడుతుండే అన్ని తెలిసిన ఆరింద లెక్కల అక్క అట్లా మాట్లాడకక్క నా మొగడు ఏదో నాకు ఇంటికి పెద్ద దిక్కు లేడు నా బిడ్డే పానం లెక్కల బతుకుతానక్క తల్లైనా తండ్రి అయినా నువ్వే చూసుకోవాలక్క అట్లా మాట్లాడకక్క నిన్నేదో బదనం చేయడానికి రాలేదక్క మేము ఏదో నా తమ్ముడు నాకు మాట్లాడే దిక్కు లేక నా తమ్ముడు వచ్చి మాట్లాడుతుండక్క అట్లా మాట్లాడకక్క నా బిడ్డే పానం లెక్కల బతుకుతుందక్క నా బిడ్డ సంసారం మంచిగా ఉండాలి నా అల్లుడుని నా బిడ్డ మంచిగా బతుకుతా నాకే కదక్క పేరు అట్లా మాట్లాడకక్క నా బిడ్డని మంచిగా చూసుకో అక్క ఏదన్నా నీ చేతిలో పెడుతున్నక్క మంచిగా చూసుకో అక్క అక్క ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు నీ బిడ్డను వాళ్ళ చేతిలో పెట్టినావు కదా ఏడవకు కుమార్ ఇదివరకు ఏమైందో ఏం కాదో అది విడిచిపెట్టేసేయి ఇప్పటి నుంచి అన్నా మంచిగా చూసుకో ఆమెను ఎప్పుడైనా భార్య మంచిగా ఉండాలి ఏడుచుకుంటుండదు మీకే మంచిది కాదు మంచిగా చూసుకో ఇప్పటి నుంచి అన్నా ఏం రాదు చూడు రాదమ్మా ఆమె ఎంత ఏడుస్తుందో ఆమె బిడ్డ అయినా నీ బిడ్డ అయినా ఒకటే కదమ్మా కొడలను మంచిగా చూసుకో ఏమయ్య కుమారు మా బిడ్డ అసలు బిడ్డ దొరుకుతుంది మా నీకు మంచిగా కలిసిమెలిసి ఉండి సంసారం చేసుకోండి ఏందా ఇదంతా అవసరమా నీకు కళ్ళ కత్తుకొని సంసారం చేసుకోవాలి కానీ ఇదేందా నిమ్మలంగా కలిసిమెలిసి ఉండరు ఇప్పటి నుంచి అన్నా నిమ్మలంగా ఉండరు ఇన్ని రోజులు జరిగింది జరిగిపోయింది అయిపోయింది అది ఇడిచిపెట్టి ఇప్పటి నుంచి అన్నా నిమ్మలంగా కలిసిమెలిసి ఉంటే మాకు సంతోషం మాకు విలువ మీకు విలువ ఇప్పటి నుంచి అన్నా ఇను మా మాట మేము మంచిగా ఉన్నాం మంచిగా చూసుకుంటున్నాం అయిన దానికి కాని దానికి అవగారింటికి పోతే మేమేం చేస్తాం దానికి కుమారు ఊకేం పోతే అనిలు మామా ఊకే పిలుచుకోద్ది ఆమెను కూడా నేను పిలుచుకుంటానే ఏమ్రా బుజ్జి అత్తేమన్నా మామేమన్నా నువ్వు కూడా ఊకే చీటికి మాటికి పోదురా బుజ్జి సంసారం అనేది మంచిగా చేసుకోవాలి ఏందవ్వా ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పినా కానీ మీరు ఏం సపోర్ట్ చేస్తలేరు
మీకు మా పిల్ల ఇష్టం ఉందా లేదా అట్లనే చెప్పుర్రి. మేము చెప్పిన మా అయ్య మాకు ఇష్టం లేదని. ఇల్లు దాందే, సంసారం దాందే. దీనికి ఎరక, దాని మొగనికి ఎరక, మాకేమెరక. మళ్ళీ అదే మాట అంటావక్క నువ్వు. ఇంత చెప్పినా గానీ మీరు లేదు వాళ్ళ ఇటుకలు వచ్చిర్రు. ఓవా ఓ కవిత, అత్తమ్మ గట్లనే అంటది కానీ ఇంట్లోకి పోయి నీళ్ళు తీసుకురా పో బిడ్డ. అక్కేమన్నా అత్తమ్మ ఏమన్నా పట్టించుకోవద్దురా. పో బిడ్డ పో, పోయి ఇంట్లోకి పోయి నీళ్ళు తీసుకురా పో. కడుపులో దాచుకొని అందరిని మంచిగా చూసుకోవాలి బిడ్డ. మన ఇల్లే అనుకోవాలి. పో. అక్క అది చిన్న పిల్ల, ఏమన్నా కానీ నీ బిడ్డ లెక్కలో చూసుకో అక్క. అల్లుడు మామూలకు మనకు ఒక ఫుల్ బాటిల్ తీసుకొని అక్కలకు థమ్స్అప్ తీసుకురా పో. వారా మంచిగురా మీరు. మాకేమైనా మరీ తెలియదు అనుకుంటారా? మా ఇంటికి వచ్చి మీరు తెప్పించడానికయా? అరే వైన్స్ పోయి 2 ఫుల్ బాటిల్ 2 థమ్స్అప్ తీసుకురా పోరా. ఏ వైన్సే? అక్కడ కింది వైన్స్ పోరా. సరే పోతున్నా. ఆయన చూస్తే కనబడతలేదా? భయపడే మనిషి ఏం కాదు. ఏమా కుమారు, నిన్న మొన్న అంటే మా బిడ్డ లేకపోయా ముఖం మార్చుకుంటే ఇవాళ మా బిడ్డను తోలుకొని వచ్చినాం కానీ ఇవాళ జర నవ్వుతేందా? నవ్వుట నవ్వా జర. ఓ పిల్ల ఇవి సరిపోతాయే? సరిపోతాయి గాని చీరలు 3 ఉన్నాయందత్తమ్మ కొత్తవి. ఇంకోటేది? ఏది గా ఎర్ర కలర్దా? గదే కవితక్కకి ఇచ్చింది. రాంగా కట్టుబట్టలతో వచ్చేది, పోంగా కట్టుకొని పోయా అని చెప్పిన. అనుకున్నా నువ్వు ఆమెకే ఇష్టమని. మరి ఇచ్చేటప్పుడు నాకు ఒక్క ముచ్చట నేను చెప్పవా? గట్లంటవేందే, మనయే కదా అని ఒకటి ఇచ్చిన. అడుగుతేంది అడుగుపోతేంది. నువ్వు అట్లా అనుకోగానే అయిపోతుందా? ఇప్పుడు మా ఇంటికాడ బతుకమ్మ పండుగ నేను అదే చీర కట్టుకుందాం అనుకున్నా. మరి ఇప్పుడు ఎట్లా? అరే ఉన్నాయి గానీ ఇంకా చీరలు అన్నలో ఒకటి కట్టుకోరాదు. అదే చీర కట్టుకోవాలని ఉందా? అవును, అదే చీర కట్టుకోవాలి కాబట్టి దాచి పెట్టుకున్నా. చెప్పది చెయ్యేది బిడ్డకి ఇచ్చింది. అగు మీ నాయన ఇట్లా వచ్చిర్రే, జర సప్పుడు ఏకు. అసలు ఎందుకు ఇవ్వాలి మరి? ఈ ఒగ్గి ఆకుల బ్యాగులో పెట్టుకో. మీ నాయనమ్మకి పోంగని. ఏమైంది నాయన గిన్సేపు పోయిర్రు? ఏడరా చాయన బకాడ వాళ్ళు వీళ్ళు కలిస్తే మాట్లాడుకుంటూ కూర్చున్నాం. నువ్వేందమ్మో సజ్జముకట వేసినావు? ఓహో, రాత్రి చెప్పినప్పుడు నువ్వు తాగున్నావు కదా. మామ రాత్రి రాయినామే. ఏడా నిన్న అక్క పంచాయతీలో ఆడ పెద్ద మనుషులు ఆఫ్ తెస్తే ఆడ తాగుతీ. మీ మళ్ళీ ఇంటికి రాగానే నాకు ఆఫ్ తెస్తే నువ్వు 2 బీర్లు తెచ్చుకుంటేవి కదా. తాగుడా? 2 బీర్లు తెచ్చుకున్నా? అదికి లేదు కదా తాగుడా. నాకు అన్ని మా గుర్తున్నాయి. ఎందుకు తాగుతున్నావు చెప్పు. 7 గంటడు ఎల్లుండే బతుకమ్మ పండుగనాయే, పోవద్దా మా అమ్మోళ్ళ ఇంటికి? పండుగ ఎల్లుండే, ఇయ్యాల ఏం చేస్తావు? నేను కూడా గదే అంటానరా. ఇంట లేదా అది ఆ సంచి ముంగట వేసుకొని ఉన్నాయని చదువుకుంటాంది. మంచిగా ఉన్నారు అవ్వ కొడుకులు. నేనేమన్నా 10 రోజుల ముందు పోతున్నానా? ఒక్కరోజు ముందే కదా పోయేది. జరా మేము చెప్పిన మాట వినరాదే, ఎందుకు కురుకులాడుతాను? చూడు తమ్మి నీ బిడ్డ ఎట్లా ఎత్తాందో. గట్ల కాదత్తమ్మా, నేను ఇంకా బతుకమ్మ పువ్వు తెంపుకొని పోవాలి. మా ఇంటికి అందరు చుట్టాలు వస్తారు. మా ఊళ్ళో పెద్ద పండుగ ఇది. మామ నువ్వు కూడా ఉండరా? అదే నువ్వు పోతా అనే వరకు ఆ పిల్ల కూడా తయారు కాబట్టి ఇద్దరు బుదురుతి. లేదు లేదు అల్లుడు, నిన్న టమాటాలు తెంపిరట. టమాటాలు తీసుకొని ఒంటి మామిడికి పోవాలి. అసలు పండుగ రూపాయి చేతులు లేదు. ఎట్లయితుంది? నేను ఎన్నే ఉంటివి వాళ్ళు తెంపిరాటనే. ఏ తెంపించిన నిన్న కూలలో వచ్చి తెంపించిన. సరే పో పో, ఇక పోతే పోనీ అమ్మ, ఇక పోతా ఉంటుంది. ఇక పోతా. మా పోదువు కానీ పువ్వు నువ్వు ఏడ తెంపుకోసావు, ఏడ కాసింది. ఇంటికి పోయి నేను పువ్వు తెంపుకోవాలని మాట్లాడుతున్నావు. ఓవా పువ్వుకు నువ్వేడా పోతావురా? తగ్గడి పువ్వు లేదు, ఊనక పువ్వు లేదు. నేను మార్కెట్ పోతున్నా కొనుక్కొస్తుంది నేను. సరే నాయన, ఇగో ఈ మిషన్ కాడి వేయద్దా, బ్లౌజులు తీసుకొచ్చుకుందాం. నేను నడుచుకుంటా వేసరికి లేట్ అవుతుంది. బండి మీద తోలుకపో. ఈ మళ్ళీ అటు ఇటు తిరుగుడు ఎందుకు? పోయేటప్పుడు వర్రిగా అయిపోతుంది. పోయేటప్పుడు తీసుకొని పో. ఓవా నేను తోలుకపోతుందారా? పోయేద్దా బండి మీద. ఎందుకే 2-3 మాటలు అటే పోతే అయిపోతుందిగా. నాకు ఇంటికాడ మస్తు పని ఉన్నది. మళ్ళీ ఆమె ఏటన్నా పోతుంది, అందుకే అంటున్నా పారాదు. నాకైతే శాతం అయితే లేదు. కావాలంటే నడుచుకుంటూ పోయి తెచ్చుకోపో. తిరిగి తిరిగి వచ్చే కాళ్ళు వస్తుంది. సరే వేస్తాం. ఓవా దారా పోయేద్దా, ఏం కావాలో తెచ్చుకుందా. ఈ పోనాడు మామూసరాట. పోమ్మా ఇంత చాయ్ పెట్టుకురా. ఈ పోరి సంచి తొవ్వల్ని పెట్టిపోయింది. ఈ పోరికి ఏ పని సాత కాదు, 7 దాన్ని పెట్టిపోతుంది. పోడా నీ పెళ్ళానికి ఏమైతుందిరా? దాంది ఒక్క చీర తీసి అక్క ఓంగా ఇచ్చిన కట్టుకోమని ఒక్కటే గులుగుతాంది. అవునా? ఏమైందంట మరి? దానికి చెప్పియలే? ఏం చెప్పి పాడగాలేదురా.
నువ్వు తెచ్చిన చీరలేనాయే ఒటిత్తేమైతాంది అక్కకు? ఒక్క మాట చెప్పిస్తే అయిపోతుండే కదమ్మా, అవి దాని గురించి కొనుక్కొచ్చినాయి. ఊకుంటుందా అవి? అయ్యో గంత భయపడతానేంద్రా, నా బిడ్డకేం ఇయ్యపోదు, దానికి పోంగ కట్టుకోనికి లేవని ఒకటి ఇచ్చిన. ఏందో ఏమోతి, నేను మాట్లాడుతుంది దాంతో. సరే తి మాట్లాడుకో. మళ్ళీ ఏమైందే, ఏమో ఆలోచిస్తున్నావు ముఖమేటో పెట్టి? కాదురా, ఇది ఆడవిల్లల పండుగ, దాన్ని రమ్మందామంటేనేమో అక్కను మొన్ననే తోలేసి వస్తుంది, దీన్ని నుండి వందామంటేనేమో ఇదేమో ముందుగానే సంచి చదువుకోవట్టే. మరి బాధపడపోతే ఏం చేయాలరా నేను? నీ పండుగలు చల్లకుండా పండుగలు అని అక్కను రాఖీ పండుగ తోలుకొస్తే, బోనాలు తోలుకొస్తే, ఇట్లా వాళ్ళు ఇష్టం తోలుకోవద్దని పంచాయతీ పెట్టుకుని అక్కనైతే తీసుకొచ్చే ప్రసక్తి లేనే లేదే. పండుగ చేసుకోకున్నా సరే కానీ నేనేమంటున్నారా పోడా, ఇప్పుడు తీసుకురమ్మంటున్నా పోయి. ఇంటి ముందున్న కోడలు పండుకుంటే ఎంత మంచిగా ఉంటుందిరా, అది కూడా పోవట్టే. ఏగా ఓని తీయే, దానికి కూడా పండుగనే కదా, దానికి కూడా ఉంటుంది. మా అవ్వగారి ఇంటికాడ ఉండాలి, అన్నదమ్ములతో ఉండాలి, చిన్నప్పుడు దోస్తులు వస్తారు, ఇక అది పెరిగిన ప్రపంచం అయ్యే. ఓని తీ. కాదురా కొడుక, మీ మామను ఒక మాట అడగరాదురా దాన్ని ఉంచుమని. అది ఉంటుందా? నాకు చెప్పకుండానే, నేను చెప్పక ముందుకే సంచి చదువుకోబట్టే ఉంటుందా అది? అది ఉండని ఉండకపోనరా, దాన్ని ఒక మాట అడగరాదురా, నా జీవి కూడా నిమ్మల ఉంటుంది. బిడ్డ ఓవా నడు, లేట్ అవుతుంది, వానమూలు అవుతుంది, మళ్ళీ బండి మీద పోవాలి. అత్తమ్మా పోయేస్తా. అత్తమ్మా పోయేస్తామని చెప్తున్నా. ఆ పోయే పోంగద్దంటన్నా. అగో చెప్పుడు కూడా తప్పేనా అత్తమ్మా? చెప్పకుండా పోవాలనా? అట్లనే పోతుంది మరి. ఓ బాగురా, ఏమైందక్క? ఇప్పటిదాకా మంచిగా ఉంటూ ఏమైంది అట్లా ముఖం చిన్నపోయినావు? ఏం లేదు తీరా తమ్మి, పోర్రి. ఆగమ్మా, ఏం లేదు మామ, ఇక బతుకమ్మ పండుగకు అక్కనేమో ఆడాయే, ఈ పిల్లనేమో ఇంటికి ఉంటుందంటే ఈమె కూడా నువ్వు తీసుకోవాడుతుంది. అందుకే అమ్మ బాగా బాధపడుతుంది. ఊరంతా అడవిలో వచ్చిర్రు, ఎవరు లేరు, ఎట్లా నడిన్ల ఇల్లు ఉండే అని. అయ్యో గట్లంటావు అక్క, పండుగ తెల్లారి మళ్ళీ పంపిస్తుంది, నువ్వు బాధపడకు. అట్లా కాదు మామ, ప్రతిసారి పండుగకు ఈ పిల్లని మీ ఇంటికి పంపుతూనే ఉన్నాం కదా, ఒక్క నడన మన ఇంటికాడ ఉంటలేదు. అమ్మనేమో బాగా బాధపడుతుంది. అక్క నిన్న మొన్న మొత్తం ఇన్నే ఉండే, ప్రతిసారి పండగకి ఇన్నే ఉండేది. ఈ ఇంటికాడ పండగకి ఎవ్వరు లేనసరికి గుండె వెళ్ళినట్టు అవుతుంది. సరే పండుగకు ఈ పిల్లని ఇన్నే ఉంచారు, అది అయిపోతుంది. ఏంది ఇప్పుడు మీ అక్క లేనందుకు నన్ను ఉండమంటుర్రా? ఒకవేళ మీ అక్క వస్తే నన్ను ఉండమనపోదురు కదా. మీ అక్కకి ఇల్లు ఎట్లనో నాకు కూడా మా అవ్వగారి ఇల్లు అట్లనే. పానైనా పోదాం మనం. ఏ అది ఉండదు తీరా, పోనీ. ఏ ఆగు, గట్లా కాదా రీత, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పు? అమ్మనేమో ఇంటికాడ ఆడరాదాయి, నిండా ఇంటికాడ బతుకమ్మ పండుగ చేసుకుని 2-3 ఏళ్ళు అవుతుంది. ఎన్నాడు చెప్పు సుఖంగా ఉన్నది? అన్ని పండుగలకు పోయినావు కదా నువ్వు. సరే ఇన్నే ఉండు, ఇన్నే ఇంటికాడ వేసుకుందాం పండుగ. సరతి బిడ్డ ఉండరాదు, అల్లుడు అంతగానం బద్దలాడుతుంది కదా, అవసరమైతే మేము కూడా వస్తాం ఈ పండుగకు. సరే తినాయన ఉంటది, ఇది కూడా నా ఇల్లే కదా. అయినా మీరెందుకు నాయన ఇడికొచ్చుడు? మన ఇంటికాడ కూడా పండుగ ఉంటది కదా, అంతలా అయితే పండుగ తెల్లారి నేను వస్తాను. సరే అల్లుడు, పండుగ మంచిగా చేసుకోరు. సరే మామ. అక్క పోయేస్తా. అల్లుడు పండుగ తెల్లారు రేపు ఒకసారి. తీసుకొస్తా. ఆయన మంచిగా పోయినా ఫోన్ చేయి. సరే బిడ్డ, అమ్మని అడిగినట్టు చెప్పు. సరే సరే. పంటి సప్పుడు అవుతుంది. ఆగో మా సత్తిగాడు. సత్తి ఇప్పుడే వస్తున్నావారా? బాగున్నావా? పెద్దమ్మ బాగున్నా, నేను బాగున్నావా? ఏ మా పెద్దమ్మ నమస్తే. నమస్తే నమస్తే అత్తమ్మ. నమస్తే నమస్తే. రాన్లీ, ముందు అయితే ఇంట్లోకి రాన్లీ. ఓ పిల్ల, నీళ్ళు పట్టుకురాయే. అత్తమ్మ ఎవరి ఇల్లు? మా చెల్లె కొడుకు కదనే. ఓ అవునా. సత్తి అమ్మ గిట్ల మంచిగా ఉన్నారు బిడ్డ? మంచిగుర్రే, అందరు మంచిగుర్రు. కాళ్ళు కడుక్కో. ఓకే. సత్తిగా
మొత్తానికి ఇన్ని రోజులకు మైలు గుర్తొచ్చినాదరా నీకు? ఏ ఊకోరా అట్లాంటివేంది? మరి లేకపోతే ఏంద్రా, ఎప్పుడో 4 ఏళ్ల కింద అక్క పెళ్ళికి వచ్చినావు, కనీసం నా పెళ్ళి కూడా రాదు నువ్వు. ఏ వద్దామనుకున్నా కానీ సెట్ కాలేరా. ఎందుకు సెట్ అవుతుందిరా? నీ పెళ్లి సెట్ చేసుకున్నాక నా పెళ్లికి వచ్చిన ఎందుకు సెట్ అవుతుంది? ఏ ఊకోరా. అరే అడుగు నీకంటే పెద్దోడు, రారా కూర కొట్టద్దా అని చిన్నప్పటి నుంచి చెప్తా, అయినా మళ్ళా గట్ల అంటావేంద్రా? ఇప్పుడు కూడా అంటున్నావు. పెద్దమ్మ, అనిల్ గారు నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మల ఇంటికాడ కలిసి పెరిగిన వాళ్ళం. ఇప్పుడు కొత్తగానే అంటే వస్తుందా అనే? చెప్పు, ఆ ముచ్చరా మీకు చెప్పురా. అమ్మ, దసరా అయినా దీపావళి అయినా ఏ పండుగలైనా మొత్తం అమ్మమ్మల ఇంటికనే ఉండేది. మేము చిన్నప్పుడు మంచిగా ఆడుకునేది. ఈ అన్నగాడు పెద్దగా లంగా అయిండు, మాట్లాడుతున్నాడు సరిగా. అన్నానల్లారా? ఏ వద్దులేరా. చెప్పే అనమంట. అరే తమ్ముడు చూర్రా, అన్న అనాలారా అంటాండి ఇంకా. అవునక్క, నీ పేరు చెప్పలేదు. నా పేరు మౌనిక. అవును, నీ పేరు హరితే కదా? అవునక్క. చెప్తాడు, ఓకే చెప్తాడు. ఏమైందిరా మరి, మా మీద బాగానే జీగుంజింది. ఏం చెప్పావంట పెద్దమ్మ, పెళ్ళయి 2 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఏ పండుగ పోకుండా హైదరాబాద్లోనే ఉంటున్నాం. ఈసారన్నా బతుకమ్మ పండుగకు తీసుకుపోమంటే మన ఇంటికి తీసుకొని వచ్చిన. అవునా, మంచి పని చేసినావు బిడ్డ. కానీ మన ఇంటికి రాకుండా వాళ్ళింటికి ఏనేమని మీ అమ్మ నాయనేమన్నా అన్నారా బిడ్డ? ఎవ్వరు లేరు పెద్దమ్మ, నాకు ఎవ్వరు లేరు, అందరు చచ్చిపోయారు. ఏ ఏమైందిరా, పిచ్చిలేసింది అట్లా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంద్రా మరి, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. మర్డర్ చేసినా ఇంకేమన్నా చేసినా గాదానికే ఇంటికి రానిస్తలేదు. అదేందిరా, లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంటికి రానియపోవుడేంది? ఇది విచిత్రంగా ఉంది. అడుగుతుంటే సపోర్ట్ చేయవేంద్రా? వదినకి ఏమైంది, మంచిగా ఉంది కదా. ఆమెకి ఏమన్నా ముక్కు వంకర ఉందా, మూతి వంకర ఉందా, కాలు వంకర ఉందా, చెయ్యి వంకర ఉందా? ఎందుకు రానియరు ఇంట్లోకు? అంత బానే ఉంది, కానీ వాళ్ళ కులం వేరు మా కులం వేరు, అందుకే రాణిస్తలేరు. ఎక్కువ కుల పిల్లని పెళ్లి చేసుకుంటే వాళ్ళ అబ్బాయి ఒప్పుకోరు, తక్కువ కుల పిల్లని పెళ్లి చేసుకుంటే మన అబ్బాయి ఒప్పుకోరు. నువ్వు అన్నది కరెక్టేరా, చచ్చిపోయారు కాదు, వాళ్ళని చంపేయాలి, అప్పుడు చక్క అవుతారు. ఏం చేయమంటావురా, ఆమెని వాళ్ళోళ్ళు రానిస్తలేరు, నన్ను మనోళ్ళు రానిస్తలేరు. ఏం చేయాలో తెలియక మధ్యలో నలిగిపోతున్నా. జరా నువ్వు కూడా తొందరపడ్డావు బిడ్డ. మన పిల్లని చేసుకుంటే ఇవన్నీ ఉండకపోవు కదా, అటు అమ్మ నాయన కూడా బాధపడపోవు కదా. ఓమ్మా, ఏం మాట్లాడుతున్నావే? ఇంకా మాటలతోటి వచ్చిన వాళ్ళు బాధ పెట్టుకుంటా అంటే ఇప్పుడు కులం కోసం వాడు ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకోవద్దా? ఇచ్చిపెట్టి వేరే పిల్లని చేసుకోమంటావా? అరే నువ్వేం భయపడకరా, వాళ్ళు ఏం చేస్తారో నేను కూడా చూస్తా. రానియకపోని సచ్చదాకా నువ్వు మా ఇంటికే రా. వదిలే, ఇది కూడా నీ పుట్టినిల్లే, ఈడికే రా. నువ్వు ఏదేమైనా నిన్ను మంచిగా చూసుకుంటావు, అర్థమవుతుందా? చెప్పదు కొంచెం తొక్కని. అరే నాయన జరా ఒప్పుకునేటట్టే ఉండురా, కానీ పెద్ద మనుషులు ఉన్నారు చూసినావా, వాళ్ళతోనే ఉంది ఈ పెద్ద పంచాయతీ. మా ఇంట్లో కూడా అంతనే ఉంది. మా అమ్మ నాన్నకు ఆయన ఇష్టమే, కానీ ఈ కులం పెద్ద మనుషులకే భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి అంటే మా పిల్ల కులం గాని కులమైన అబ్బాయిని పెళ్లి చేసుకుందని కులంలోకి రాణిస్తారో లేదని భయపడుతున్నారు. ముందు ఈ కులం పేరు మీద దొప్పి తిన్న పెద్ద మనుషులకు సగం మీసాలు కొట్టించి సగం గుండు కొట్టించి పందల మీద తిప్పారు. పైసలు కడితేనే కలవాలి, పైసలు కట్టకపోతే కలవద్దు, ఇన్ని ఉంటాయి. అమ్మ సరే ఏదైతే వచ్చారు కదా, నిమ్మలంగా పండుగ చేసుకోరు. ఏమైనా తర్వాత చూసుకుందాం, తర్వాత నేను వచ్చి మాట్లాడుతుంది. ఏ గట్లంటవేందిరా? మరి లేకపోతే ఏందమ్మా, వీళ్ళ అవ్వయ్యకు ఓకే, వాళ్ళ అవ్వయ్య కూడా ఓకేనా? ఇక మధ్యలో వాళ్ళకేనా భయపడాల్సింది? సగం చచ్చిపోతారు ఇట్లా జనాలు. అదే వాళ్ళ ఇళ్ళలో ఏమన్నా అయితే బయట 1 year. ఏ గంతే తీ బిడ్డ, నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు నిమ్మలంగా ఉండి పండగ చేసుకో బిడ్డ, నీకు తోడు మీ చెల్ల కూడా ఉన్నది. అట్లా కాదు అత్తమ్మ, 10వ తరగతి నుంచి ఆయన నేను ప్రేమించుకున్నాం. ఇప్పుడు నేను ఆయనను కాదని వేరే టైం పెళ్లి చేసుకుంటే నా క్యారెక్టర్ ఏమైతుంది చెప్పు? ఊళ్ళో నన్ను అందరూ ఏమనుకుంటారు చెప్పు? గట్ల కాదు బిడ్డ, నేను అన్నందుకు బాధపడకు. మీ అమ్మ నాయన గురించి కూడా ఆలోచించాలి కదా బిడ్డ, అందుకే అట్లన్నా. మేము అడిగినాం, చెప్పినాం, ఒప్పుకోలేదు. ఏం చేయమంటావు? కాదు పెద్దమ్మ, నీవేమన్నా గాలికి తిరిగేటోళ్ళమా, చిల్లర మనుషులమా? ఆ పిల్ల జాబ్ చేస్తుంది, నేను జాబ్ చేస్తా, మేము సెటిల్ అయినాకనే చేసుకుంటామని చెప్పినాం, అయినా ఒప్పుకోలేదు. కానీ మీరు చాలా పెద్ద తప్పు చేసిర్రా. మీ పెళ్ళికి ఒక్క మాట చెప్పుంటే మేము అందరం వస్తుండే. అరే
కిలోలంతా చికెన్ పట్టుకురాపో ఆడ వచ్చిండు కదా. ఓ పిల్ల నడుర్రే, అసలే పొద్దుగాల లేవ్వాలి, మస్తు పనుంది, పువ్వుకోవాలి. ఎల్లుండి పొద్దుగాల ఎత్తనంటే కాదు, మనకు పువ్వు దొరకది. హైదరాబాద్ నుంచి మస్తు మంది వచ్చిరట. ఈసారి మనం పెద్ద బతుకమ్మ వేసుకోవాలి. నడుర్రి. సరే అత్తమ్మ అక్కదా. నీ మా ఊళ్ళకు బోనాల పండుగ అని వచ్చిన రాఖీ గీట అయింది. తెల్లారి పోదామంటేమో మా వాళ్ళు వండుక తినపోవాలి, ఆడికి పోవాలని మళ్ళీ ఆపిరు. ఇప్పుడేమో బతుకమ్మ దగ్గరికి వచ్చే. గిట్ల అయితే నేను పట్నం ఎప్పుడు పోవాలి, పని ఎప్పుడు చేసుకోవాలి? రోజుకో బీర్ అవుతుంది, నా జవ్వు కాలవుతుంది. అన్న రాజుపేట అవుతుందా? పోతుంది ఎక్కడ ఊరి ఎర్ర బుర్ర మంచిగా ఉంది. ఆ కర్రది నన్ను మోసం చేసి పోయినందుకు ఈ పండుగ పేరు మీద ఈ ఎర్ర పొరనే పడేద్దాం. పోయిపోయి మళ్ళీ మా ఊరు ఆటోనే అడుగుతుంది. పైసలు ఇచ్చేసినవేంది? ఆటోకి పైసలు లేకపోతే పెంకాసులు ఇస్తారా? నేనైతే ఆటో దిగురుకుడే. ఓ అందుకే నా వచ్చినప్పటికెళ్ళి ఆగమాగం చేస్తున్నావు. అయ్యా గత కరెక్ట్ ఎట్లా గుర్తుపట్టినావు? ఇలాంటి చిల్లర బుద్ధులు నీ అసంటే తప్ప ఇంకెవరికి ఉండే. అసలు ఎవరిని ఎందుకు నవ్వుతున్నావు? నేను ఎవరినా? మా వాళ్ళ రాజుని, ఆడవాళ్ళు వేసుకునే గాజుని. ఇంకా నయ్యా మా ఇంట్లో బూజన్లే. కరెక్ట్ చెప్పిన కదా, అందుకే నవ్వుతున్నా. సరే కానీ నీ పేరేది? అప్పటి నుంచి వెళ్ళి గిద్ద తెలుసుకోనికే పాకలాడుతున్నా. నాకు తెలుసురా, నేను ఆటోలో కూర్చున్నప్పుడే అర్థమైంది నువ్వు దేని గురించో ట్రై చేస్తున్నావు. నువ్వు కలింటికి బతుకమ్మ పండుగకి వచ్చినావు కదా? నీకెట్లా తెలుసురా? నేను చెప్పలే కదా. నాకు తెలియదు. ఇప్పుడు నీకెట్లా తెలుసు అన్నావుగా, అట్లా నాకు తెలిసింది. సరే పో, నువ్వు ఎవరింటికి వచ్చినావు మొత్తం గాలిస్తా పో. ఇక ఏందే అయిపోయిందా? అవుతలేదా? నా మొగడు జడేస్తుండగా అవుతలేదా? అట్లా కాదక్క, అప్పటి నుంచి చూస్తున్నా మీది ఇంకా జడేసుడు అయిపోతలేదు. మళ్ళీ అత్తమ్మ వస్తే ఇల్లాకి ఊడవలేదని మళ్ళీ నన్ను తిడుతుంది. కాకపోతే లోపల ఊడ్చినాక ఆడ కూర్చోండి. ఏందే నోరేమో బగ్గలేస్తుంది? నేనేమన్నాక్క, ఆడ ఊడ్చుడు అయిపోయింది, ఇడికేసి లేచి ఆడ కూర్చోమన్నా, దానికే నోరు లేచిందా? నీకేమన్నా బుద్ధి ఉందా? వద్దంటే వీటికి వస్తావు, నీకన్నా కిందోళ్ళతో మాటలు పడతావు, నా ఇజ్జత్ తీస్తున్నావు. ఎందుకు కొడుతున్నావు అక్కను? నా మొగడు నన్ను కొట్టా, నీకేంటే? నువ్వు
కాదురా బతుకమ్మ పండుగ మా ఇంటికి నిన్ను ఎవరు పిలిచిరా? ఎందుకు వచ్చినావురా నువ్వు? ఎవరు రమ్మన్నారా నిన్ను? ఏందే బతుకమ్మ పండుగ అంటే నాకు ఇష్టం, అందుకే వచ్చిన. నువ్వేందే నమ్మనేది? నా అత్తగారింటికి నేను వచ్చిన. వచ్చి 2 నెలలు అవుతుంది, ఈయన్నే మెట్ట పెట్టావు. ఏమైంది ఏమైంది ఎవరేమైనా ఏమైంది కలిమిట్లో కూర్చొని ఏమైంది చెప్పమ్మా. ఏమైంది బిడ్డ? ఓ మొద్దుముండా చెప్పే ఏమైందో? ఏమైందిరా పెద్దోడా? ఎందుకు ఏడుస్తావు చెప్పు. నువ్వు అడిగిన బజ్జీలు బోండాలు తెచ్చినామా? చెప్పురా ఏమైంది చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. గందు కాదు నేను ఏడ్చాను. గందు కాదా? మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు చెప్పమ్మా. ఏమైంది? ఆ ముండవాడికి ఎట్లా పడితే అట్లా నా ఈ పని సాఫ్ చేసిండు. ఏమైందిరా? నా బిడ్డ ఎందుకు కొట్టావు? నేనే కొట్టినా మామ. ఆమెనే నన్ను నూకేసి వెనుకొచ్చి సమ్మానికి దాటినా. నడి మీరు నువ్వే నేను కొట్టు కొట్టు కొట్టి నిందని పంచాయతీ ఏంది? ఏ ముట్లో వచ్చింది మీకు లొల్లి? ఏమిటి వచ్చిందా? నిజే నా మొగడు నన్ను కొట్టిన నా మొగని కొట్టిన. బడ్డుముండా వచ్చి 2 రోజులు అయితే లేదు, అప్పుడే నా అల్లునికి నా బిడ్డకి లొల్లి పెట్టించినవా? నా అల్లుడు నా ఇంటికి వస్తే ఓర్వబుద్ధి అయితే లేదా బిడ్డ నీకు? అయ్యో అత్తమ్మ, నేనెందుకు లొల్లి పెట్టించిన? ఇల్లు ఉడుస్తున్నా జరుగుర్రి, మళ్ళీ అత్తమ్మ వస్తే తిడుతుంది అన్న. వాళ్ళే లొల్లి పెట్టుకుర్రు, కొట్టుకుంటుర్రు, మళ్ళీ నా మీద చెప్తుర్రు. ఏందే నా మొగడు నేను పిచ్చోళ్ళకి కనబడుతున్నామా? నా మొగడు నేను కొట్లాడుకుంటున్నామా? ఏందే నేనేమన్నక్క? ఏందే నేనేమన్నా? ఆడ ఊడ్చుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కానీ నా మొగుడు నన్ను కొట్టి నేను నా మొగుడిని కొడుతున్నా. ఇప్పుడు నేనేమన్నా అని మాట్లాడుతున్నావేంది? నేనేమన్నా అని మాట్లాడుతున్నావేంది? చూడు అత్తమ్మ, మీరు పండగ కూర అమ్మన్నారు కనుక మర్యాద కొద్దిగా వచ్చిన, కానీ గిసుండలతో నా పిల్లాన్ని మాటలు అనిపిస్తే మర్యాద ఉండదు. నీ బతుకుల మన్నుపోయే కదనే. మొన్ననే నీ అవ్వగారు వచ్చి కాళ్ళు గడుపులో మొక్కి ఇంట్లో తోలిచ్చి పోయిరు కదనే. మళ్ళీ వచ్చి 2 రోజులు అయితే మళ్ళీ మాకు లొల్లి పెట్టి కూర్చుంటున్నావా బిడ్డ? ఏం బతికే నీది? చూసినావా అయ్యా నీ కోడల్ని? బిడ్డని ఎందుకు తిట్టినామని అన్నందుకు ఒకలే పేడుస్తుంది. 10 మంది తుప్పు ఉంచని కాకపోతే మనం ఏమైనా కొడుతున్నామా, ఏమన్నా చేస్తున్నామా? దాని అవగాహన ఇంకా తోలుకొచ్చి పెద్ద పంచాయతీలు పెడుతుంది. ఏమన్నా పెద్ద ఏషన్ దీంతోటి. నడు సపరేట్గా లోపల నడు బిడ్డ, నడు లోపల నడు. మన రాత్రికి ఇట్లా పాడైన ఏమో రంగుతోటి మొత్తం బద్లాం చేస్తుంది. ఏమైందమ్మా మొగాలని గట్ల పెట్టుకొని కూసురు? పంచాయతీ ఇట్లా పెట్టుకురేంది ఇద్దరు? ఏందమ్మా సప్పుడే అన్న అడుగుతుండే నాయనకి ఇట్లా కొట్టినవేంది? నాయనకి ఇట్లా నిన్ను కొట్టిండే ఏంది? ఏం లేరా, మీరైతే ఇంట్లో ఫస్ట్ అయితే. మీకు ఎన్నిసార్లు చెప్పిండే మేము లేనప్పుడు కొట్టుకోవద్దని? మేము ఉన్నప్పుడు కొట్టుకుంటే మేము ఆపుతాం కదా. మేము ఉన్నది ఎందుకు కింద పెద్దగా? పాడుకో చిన్న పిల్ల తేడా తెలిస్తే నోటికి ఎట్లా తిరిగొచ్చి ఇక్కడ పెద్ద మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎవరు బాడుకో నువ్వు ఇంకోసారి ఇట్లనే చిన్న పిల్ల తేడాలో కూడా మాట్లాడావు అనుకో సప్పుడే పెళ్లి చేసి వాడేస్తా. ఏమనుకుంటున్నావు? అయ్యో మీద ఉన్నాడు మంచిగా తినుడు పండుడు ఇదే అయిపోతుంది. ఎవరి మీద కోపం మా మీద తీస్తావు? ఇప్పుడు ఏమైంది? ఏంటిదిరా కావాల్సింది? నీకు మొత్తానికి ఇల్లు మీద ఉండదు, అయ్యో మీద ఉండదు, పిల్లల మీద ఒక్కదాని మీద ఉంటది ప్రేమ. వాడు మొత్తం చెట్టు ఇచ్చిన భూతమే. ఇంకేంది కావాలి? సరిపోదా? సంసారానికి ఇంత మంచిగా ఎగబెడతారు అందరు కలిసి. మీ అయ్యే అయ్యేనాయి, నువ్వేనాయి, వాడు వాడేనాయి.
నేను ఒక్కదాని చేస్తున్నా వచ్చి మరి నేను చేసేవాడికే కదా ఇంత అద్దమూల మెరుస్తుంది ఇల్లు. ఇక మీకు అప్పచెప్తే మొత్తము కుండలు నాకుడే ఉంటుండే. బాడుకోకి పైసా పని శాత కదా కానీ పెద్దగా నన్ను అంటుండు. చూసినావా అని పెద్ద కొడుకు ఎట్లా అంటుండు. అవునే మా పంచాది మాకుంటే నడిమిట్లా నీ పంచాది నిన్ను చాయ్ పెట్టుకుని దెమ్మని చెప్పిందా? ఏ చెడిపోయిందానా? ఏందమ్మా ముఖం మీద చాయ్ గట్ల గుప్పినావు? ముఖానికి మన అయితే చాయ్ జర సల్లగుంది కాబట్టి ఏం కాలేదు, వేడుకుంటే ఎట్లుంటుండే? అబ్బో చూసినావా అయ్యా మన పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నట్టు నటిస్తుండో. లోకం మీద ఎవ్వరికి లేదు ఇస్తుండే కొడుకు, మనకేమున్నాడు? నేను ఆయననే అనుకున్నారా మీ అత్తగారు వచ్చినప్పుడు వాళ్ళ దిక్కు మాట్లాడేటప్పుడే నేను అనుకున్నా మా కేక్ వే మేకైతే కొడుగా నేను అప్పుడే అనుకున్నా. ఈ ముండకొడుకు కూడా అప్పుడే చెప్పిన ఈ ఇల్లు పట్టుకునే ఉంటాడు ఏదైనా బయటకు వెళ్ళి కిరాకుందామంటే. మంచిగా ఉందా ఇప్పుడు? అవును కానీ పోయేది అప్పుడే. వీడు ఎప్పటికైనా అనేటోడు మనల్ని. వీడు మనకేం గంజేం పోయాడు. నిన్న నీ పెళ్ళం చేసిన కథకు నా పెద్ద బిడ్డ ఆడ అలిగి కూర్చుందిరా. ఒక్క బుక్క కూడా తినలేదు, రాత్రి కూడా ఏం తినలేదు. బిడ్డ అట్లనే వండుకుంది. అల్లుడు కూడా పచ్చి నీళ్ళు కూడా ముడతలేడు. నా పిల్లం ఏం చేసింది? అది ఏ వాటికి అక్కెందుకు తినలేదు? ఏం చేసిందో దాన్ని అడుగు పోరా. ఇంట్లో కురికింది కదా, మమ్మల్ని అడుగుతా మేమేం చెప్తాం చెప్పు. నిన్న జయవాటికి అక్కకు బావకు ఇద్దరికి పెద్ద లొల్లి పెట్టించింది. మేము వచ్చేసరికి పొట్టు కొట్టుకోరు ఇద్దరు తెలుసా. ఓ మనిషి అట్లే నిలబడతావేంది ఏనుగుల బొర్రేసుకొని? అవురా నిన్న మేము లేదు చూసి మీ పిల్లము వాళ్ళని ఏమో అన్నదట్రా, అందుకే వాళ్ళు ఇద్దరు కలిసి బాగా కొట్టుకురు. ఎందుకేస్తున్నావే? మా అక్కను మా బావను ఏమన్నాను? ఏమనలేదు. నువ్వేమో అన్నమాట మా అక్క మా బావ ఇద్దరు కలిసి బాగా కొట్టుకురాటగానే ఏమనలేదని మాట్లాడుతున్నావు? అక్క ఆకలి ఉడుస్తున్నా లోపల కూర్చోండి అన్న, దానికి వాళ్ళు తిట్టుకుర్రు కొట్టుకుర్రు. కాదే మీ వాళ్ళు నిన్నగాక మొన్ననే తోలిపోయారుగా, మళ్ళా ఎంత చెప్పినా గంతేరా? గంతేనా? మారవా నేను మారవే మారవా? నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. నువ్వు చేసేవాటికి మళ్ళా మా ఇంట్లో మన పంచాయతీ అయినా అనుకో, నీకు విడాకులు ఇచ్చి పాడేస్తా. ఏమైనా బుచ్చి వెనక ముందు మెసిన కూడా ఒకటే ఫోన్ చేస్తున్నావు. ఎవరే బతుకమ్మ పడేనాడు రా, మా అమ్మ పూదెంపుకురా అని సాగు కొడుతుందిరా. మనకేమో గిసోడి పని రాదా, అందుకే నీకు ఫోన్ చేసిండ్రా. నీకా పూదెంప నీకు నేడే పనుకొస్తారా? సాయంత్రం బీర్ ఆఫీసా తీరా సాయంత్రం. నీ బీర్ కోసం నేను పువ్వు తెంపాలి. ఇక ఏం కాదు పారా తెంప. నేను రానురా. ఏమ్రా మా అయ్య మా అన్న ఆఫీసులో తాగుతావు మందు? నేను ఆఫీసులో తాగవారా? నడు పోదాం మంచిగా బీర్ ఆఫీసా ఇంకేంద్రా. మా అయ్య చెప్తా ఆయన బీరే పోయాను ఇంకోసారి. అరే నీ దండం పెడతారా, అంత పని చేయకురా. నేను తాగేదంతా మీ సొమ్మే. అది మరి ఇప్పుడన్నా తెంపిస్తావా? తెంపిస్తారా? నీకు ఎంత కావాలన్నా తెంపిస్తా. అంటే నాకు కూడా కావద్దా? ఇప్పుడు వచ్చినవరా దానికి ఇది పడతా. వీడెందుకు డాక్టర్ పిల్లని చూసి సోలు గారుస్తుండు? రే నువ్వేంద్ర డాక్టర్ పిల్లని చూసి సోలు గారుస్తున్నావు? ఆ పిల్లను నేను లవ్ చేస్తున్నారా? ఆ పిల్లేడా నువ్వేడరా? ఏమైందిరా? ఏమైందా? శిల్పకాయల శిల్పిత్తు లెక్క నువ్వున్నావు, ఆ పిల్లనేమో కొబ్బరి బొండలు కొబ్బరికాయ లెక్క ఆ పిల్లుంది. ఏమైనా ఉండాలి మాట్లాడడానికి కింద మీద. షెడ్డికి తక్కువ అంగికి ఎక్కువ ఉన్నావు. నీకేం తెలుసురా లవ్ గురించి? ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నావు? డాక్టర్ పిల్ల ఎందుకు భయపడుతున్నావు? నేను ఏమన్నాను? అగో నువ్వేమన్నావా? ఆ రోజు నువ్వు హాస్పిటల్కి వచ్చి చేసినావు చూడు, నిన్ను చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. ఓ ఆ రోజు అంటే తాగి అట్లా చేసిన, అయినా నేను ఇష్టంతో చేసిన. ఏమోతి అయినా ఇప్పుడు నేను బతుకమ్మ పువ్వు కోతున్నా, ఇట్లా దారి మధ్యలో నీతో మాట్లాడి చూస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో. అబ్బా నువ్వు ఓవా ప్లీజ్. హలో నువ్వు గీడ పువ్వు ఓడేంది? మీ ఊరు వేరే కదా, అయినా ఆడుకుంటావా బతుకమ్మ? గీడేంది? ఈసారి పండగకి మా ఊరు కోతలేను, నేను కూడా మీ ఊళ్ళోనే చేసుకుంటా బతుకమ్మ పండుగ. అవునా? ఎందుకో?
ఎందుకంటే పేషెంట్లకు అందుబాటులో ఉండాలి కదా. అబ్బా మా ఊరికి ఎంత తెలిపిస్తున్నావు. అంత లేదు, ఫ్రీ ఏం చేస్తలే, ఫీజు తీసుకుంటున్నా. నేను కూడా పూకే పోతున్నా, కావాలంటే చూడు. తెంపిసా రే ఆమె తెంపుకోవాలా పువ్వు, నువ్వే తెంపియాలా? నేను ఆగురా. ఏడున్నావురా వచ్చి గట్ల వాడుకున్నావేమ్రా? ఏం చేయమంటావే మరి, ఉత్త ఇట్లు ఒరిగినా. ఏం చేయమంటావా నిమ్మలంగా వన్నవేంద్రా? ఊరంతా బతుకమ్మ పువ్వు కోతాన్లు, పోవా తెంపుకురావా? మంచిగుర్రే మీరు, ప్రతిసారి నేను తెంపుకొస్తా, మీరు ఆడుర్రి. అయ్యో కొడుక, ఈసారి నువ్వు కూడా ఆడుదు తీరా. ఏది అమ్మా, ఆడలు ఆడనేరే, నువ్వుకేస్తారు బతుకమ్మ కాడిపోతే. అయ్యో అట్లనా కొడుక, ఈసారి చెప్పుతాతి నా కొడుకు అత్తాడు, జర బతుకమ్మ ఆడని ఇర్రు అని. నీ బతుకు పాడుగాను. నేను చెప్పుకరాను. ఏమైంది సంచులతో కొట్లాడుకుంటారు? చూడే బతుకమ్మ పువ్వు కొమ్మంటే పూని అంటాడు. గీననా గీన తెంపుకొస్తే బతుకమ్మ పేరువనికి కాదు కదా, కనీసం నెత్తిలో పెట్టుకొని కూడా సరిపోదు. నీకు అక్క ఉంది కదా, అక్క నేను పోయి తెంపుకొస్తుంది. ఏమంటావు అక్క? పోదాం పోదాం తెంపుకుందాం. ఎందుకు చూస్తున్నావు? మరి తెంపుకొస్తావా? తెంపకరాపో, ఈ సంచి నిండా తెంపకరాపో. మరి నాకు పెద్ద బతుకమ్మ కావాలి. అంటే నాకు శాత కాదు అనుకుంటున్నావా, తెంపుక రాలేని అనుకుంటున్నావా? నువ్వేదో ఇయ్యాలుండి సంచి పట్టుకుని టూపంగా అయిపోతుందా? చిన్నప్పటి నుంచి మా ఇంటికి నేనే తెంపుకొచ్చేది బతుకమ్మ పువ్వు, పెద్ద పెద్ద వేసేది మా అవ్వ. ఏమనుకుంటున్నావు? నువ్వు అరకొడుక బండడు తిని తెల్లందాకా వండపోతే అంతే చాలు. బతుకమ్మ పండగ రోజు పొద్దుగాల లేరా కొడుక లే అంటే ఎంత లేవాడు. ఓ పొల్లా, మనం ముగ్గురం పోయి తెంపుకొచ్చుకుందాం పాన్లి. ఆ బాడకవు తెంపకరాడు గాని మీరిద్దరు కొత్తలేనాయే, మీకేం తెలుసు? పారిపోదాం. అత్తమ్మ బాగున్నావానే? ఆగో పోరి బాగున్నావానే? బాగున్నత్తమ్మ. అప్పల్లా మీ పెద్దమ్మ బిడ్డ వచ్చింది. వచ్చినావారా? అయ్యో కాదు, ఫోన్ చేస్తే నేను బావని పంపిద్దును కదా బస్ స్టాండ్ కు. సరే సరే తీ, బ్యాగ్ ఆడ పెట్టుకుంటా. ఏం చెప్తురే పోరే, ఇట్లా 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 వీక్తురు మెడ మీద గుత్త మెడసములు ఇరిపోవాలి. అబ్బా ఎందుకు అట్లా పడేసినవురా, దెబ్బ తాకింది. అరే కిషోర్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడితే ఈ నుంచి వీక్తాం మేము. పూలు తెంపం, మేము తెంపం. తెంపరా? తెంపం. సరే సరే. రాములు మామ నీ బిడ్డ ఏ ఆగా, మీ బిడ్డ వచ్చిన ఫోన్ చేసిన. సరే అదే నువ్వు చెంపి తెంపురు మరి, తెంపురి తెంప అంటలేదు. తెంపురి ఇదంతా అదంతా ఫోన్ మాట్లాడుకుంటా నాటకాలు ఆడుతారు. తెంపురి మంచిగా తెంపే పుడుతున్నా. చీచి పై పై వీనికే దొరికినాం, ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుండు. దొరకలే, దొరకబట్టినా జల్ జల్ తెంపురి. సగం నేను అమ్ముకుంటా, సగం మా ఇంటికి తీసుకోతా. తెంపురు జల్ది కానీ జల్ జల్ తెంపురి. మళ్ళీ తంగడి పువ్వు తెంపాలి. తెంపుతాం. తెంపురు తెంపురి. పురుగు పూసుంటా కదా, చూసుకుంటా నాడుర్రి. సరే అత్తమ్మా. పోరి గట్టు గునుగు పువ్వు ఉంది, గట్టు పోయి తెంపుదాం అన్నాడు. మంది బాగానే వచ్చారు, మనిషికింత అందుకోర్రే. తెంపురి ఈ బోరు గిల్లకి వచ్చింది. శనికాలం ఉన్నట్టు నిజపోతుంది మళ్ళా చూస్తే. పెద్దమ్మా తెలుసు తెలుసు, మేము మన వాళ్ళకే వస్తామని. ఎందుకంటే మనం చుట్టాలం కదా. ఆ పెద్దమ్మ ఇలా కొవ్వడు వచ్చామని నరికేసా. తెంపుకోరి, అంత తెంపుకోరి పువ్వు. కానీ కానీ దెబ్బ దెబ్బ తెంపుకోరా. ఆ లెవెల్ రా, వాళ్ళిద్దరు నెంట పెట్టుకొని వచ్చినావు. వీళ్ళ అసిస్టెంట్లు ఏం చూసారు? తెంపరే లేకపోతే వీళ్ళకి కూడా చెప్తా మరి. మంచిగున్నారా జంట. కానీ కానీ అవునరా హరిత, పండుగకి మీ ఆడబిడ్డకి ఇట్లా రాలేదా? దాని గురించి అడుగుతున్నావు, దాని గురించి నన్ను అడగకక్క. అయ్యో అట్లంటవేందిరా? ఓ పిల్లలు ఏం మాట్లాడకుండా పువ్వు తెంపుర్రి. అగో ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం అంతగానమని?
ఆ అక్క మీ ఆడబిడ్డ రాలేదా అని నన్ను అడిగింది. నేను దానికి ఆ ముచ్చట ఎందుకు అవి రాత్తి అని నేను అన్నా. ఇప్పుడు దాంట్లో తప్పేమున్నది? రాలేదత్త మామకు శాతం అవుతలేదు. కవితక్క నీ చీర సూపర్ ఉంది తెలుసా? బాగుందారా? మొన్ననే మా అమ్మోళ్ళ ఇంటికాడికి వచ్చేటప్పుడు మా అమ్మ పంపించింది బతుకమ్మ పండగకి కట్టుకోమని. ఏం బాగుంది దాని చీర? అవునే, దానికంటే నీ చీరనే బాగుంది కదా. నేను ఎప్పుడు బాగున్న చీరలే కొంటానే. నవ్వకే నవ్వకు. పట్టు రేపు పొరగాలు ఆడదాం. ఏమైందే కళ్యాణి, ఇంతసేపు అయింది? మేమంతా నీ గురించే ఆగినాం. పేషెంట్లు ఉన్నారే, అందుకనే లేట్ అయింది. అబ్బా కవిత అక్క, చీర చాలా బాగుంది. ఎక్కడ ఉన్నావు అక్క? ఎన్నో కొన్న తీరా. దాదా లేట్ అయింది, ఆడదాం. మన చీర చూడు ఎంత బాగుందో. 5,000 చెప్పవేందే? చాలా బాగుంది. ఏమో అక్క, ఎంతనో తెలియదు, మా అమ్మ పంపించింది. చూడు పిన్ని, చీర 5,000 10,000 కాదు, కట్టుకుంటే మనిషికి అందం వచ్చిందా లేదా అదే ముఖ్యం. అంటే నా చీర బాగాలేదా? బానే ఉంది. పెద్దమ్మ వాన కొడుతుంది, ఆడదామా? బతుకమ్మలు తీసుకొని ఇంటికి పోదాం, మన పోటరంతా పోతుంది. ఆగరా అదే పోరి, నువ్వు ఇంత తురుకులాడుతున్నావు. ఆడూరి బతుకమ్మ సప్పట్లు కలుపురి. రామ 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 ఉయ్యాలో రాముని శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రాముని శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాలో, ఇద్దరక జల్లలు ఉయ్యాలో ఒక్కురికి సెవియాలో, ఇద్దరక జల్లలు ఉయ్యాలో ఒక్కురికి సెవియాలో, ఒకడే మాయన ఉయ్యాలో వచ్చన్న గొడాయ ఉయ్యాలో, ఒకడే మాయన ఉయ్యాలో వచ్చన్న గొడ ఉయ్యాలో, ఏరుకు ఎంపల్లి ఉయ్యాలో తోటడ్డమాయ ఉయ్యాలో, ఏరుకు ఎంపల్లి ఉయ్యాలో తోటడ్డమాయ ఉయ్యాలో. ఇక నాకు చాలా, నాకు వాడబుద్ధి అయితే నాకు శాతం అయితే లేదు. మీకు ఎవరికన్నా వస్తే పాట అందుకోరి, పాడురి. నేను ఒక్కదానే వాడాలా? ఇంతమంది ఉన్నట్టు ఒక్కరు ఒక పాట పాడరు. మోకాలే సాయి ఉన్నాయి, పాటనైతే రాదు. మాకేడొస్తే ఏ పాటలు? నువ్వేమో మమ్మల్ని ఇరికిస్తావు, నువ్వంటే ముసలిదాన్ని కాబట్టి నీకు వస్తాయి. అక్క దాన్ని చూడే, అది ఎంత స్టైల్ కొడుతుందో. ఉండే దాని సంగతి చెప్తా. రాజితక్క, నువ్వు నీ బిడ్డని తీసుకొని వచ్చినావు, నేను కూడా నా పిల్లని తీసుకొని వచ్చే బాగుండేది. అబ్బో, నేను ఏడుంటే నా బిడ్డ అన్నే ఉంటది. నా మన్మరాలు బంగారం. ఇట్లా బిడ్డ. పెద్దమ్మ, నీ బిడ్డ పిల్లల్ని తీసుకొచ్చినావు కానీ నీ కొడుకు పిల్లల్ని తీసుకురాలేదానే? నీకు తెలియదా అనే, దానికి ఇంకా పిల్లలు కాలేదు. అత్తమ్మ, నీ కోడలికి పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్లలు కాలేదేందే? ఇక కారా? ఏం చేయమంటావే బిడ్డ? మా గాశారము గట్ల పాడైంది, మరి రాత ఇంకోళ్ళు పొమ్మంటే పోతుందా? దానికి పిల్లలు కాకపోతే మమ్మల్ని అడిగితే మేమేం చేస్తామే? కనీసం బతుకమ్మ పండుగ పుట్టనన్నా మంచిగా ఆడుకుందాం పటూరి. మా భాగవతం ఎప్పటికుండేది. రామ 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 ఉయ్యాలో.
చప్పట్లు కొడతారే ఒక పాట పాడుర్రి. మాకేడొచ్చాయి, నువ్వే వాడు. ఓ పొల్ల నువ్వన్న ఒక పాట పాడరాదే. నాకేడ వస్తాయి అత్తమ్మా, అసలు నాకు పాటలే రావు, నువ్వే వాడు. ఓవా నీకు రావాలి పాటలు, ఒకటి వాడు. అబ్బో నాకు బతుకమ్మ పాటలు రావత్తమ్మా. అబ్బా బాలే ఉన్నారే పోరగాన్లు, పెండ్లీలు అయినాయి, రేపు మాపో పిల్లలు కుడతారు, పాటలు రావాయే మీకు? ఓ అత్తమ్మ ఇక మాకు పాటలు రావా, నువ్వే తోటి వాడు. మరి ఏమొచ్చే డిషున్ డిషున్ అని ఎగురుడు వచ్చా? నాతోటి వాడు 2 లైన్లుగా. సరే సరే. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామనామనందు ఉయ్యాలో రాగమెత్తరాజ ఉయ్యాలో, రామనామనందు ఉయ్యాలో రాగమెత్తరాజ ఉయ్యాలో, బాపట్ల సూర్యుడు ఉయ్యాలో బాలకుమారుడు 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 ఉయ్యాలో, నెత్తి మీద సూర్యుడు ఉయ్యాలో నిలవన కడ 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 ఉయ్యాలో, బాపట్ల చంద్రుడు ఉయ్యాలో బాలకుమారుడు ఉయ్యాలో, బాపట్ల చంద్రుడు ఉయ్యాలో బాలకుమారుడు ఉయ్యాలో, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామస ఉయ్యాలో, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామస ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, 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 వెండి బిందె తీసుకోవెల దీనిలోకి పోతే, 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 వెంకటేశ్వరుడాయనమ్మో ఈ వాడలోన, వెంకటేశ్వరుడాయనమ్మో ఈ వాడలోన, వెంకటేశ్వరుడాయనమ్మో ఈ వాడలోన, వెంకటేశ్వరుడాయనమ్మో ఈ వాడలోన, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, 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 బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ, ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ, శివుడొచ్చే వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ, శివుడొచ్చే వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ, రెండేసి పువ్వేసి చందమామ రెండు జాములాయ చందమామ, రెండేసి పువ్వేసి చందమామ రెండు జాములాయ చందమామ, పదేసి పువ్వేసి చందమామ 10 జాములాయ చందమామ, పదేసి పువ్వేసి చందమామ 10 జాములాయ చందమామ, శివుడొచ్చే వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ, శివుడొచ్చే వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ. ఓ పొల్ల ఇక జాలిగా నడుర్రి, వానకు తడుతున్నాం, నడు పారి నీళ్ళ వేసేద్దాం, పారి నడుర్రి.